ఫ్రెండ్స్, ఈరోజు బేసిక్ బిసిబెల్లెబాత్ ఎలా తయారు చేసుకోబోతున్నానో చూపించబోతున్నాను. కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ బ్యాళ్ళు వేసుకొని బాగా వాష్ చేసుకోనాలి. వాష్ చేసుకున్న తర్వాత 2 చెంబుల వాటర్ అనేది యాడ్ చేసుకోనాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడాను ఇందులో వేసుకోనాలి. 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, 1 కప్పు నోల్కోల్, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా 1 కప్పు వేసుకోనాలి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకోనాలి. ఒక విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకొని 12 ఎండుమిరపకాయలు అలాగే 4 చెక్క వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోనాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోనాలి. ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోనాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలాని కూడాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోనాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ మనకు ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది, బిసిబెల్లెబాత్ టేస్ట్. సో ఇలా బాగా ఫ్రై చేసుకోనాలి. ఇప్పుడు నేను ఇందులోనే ఒక ప్యాకెట్ బిసిబెల్లెబాత్ పౌడర్ని కూడాను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోనాలి. అది లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోనాలి. అలాగే నేను హాట్ వాటర్ అనేది స్టవ్ పైన పెట్టానండి ఒక చిన్న బౌల్లో. ఆ వాటర్ని కూడాను ఇందులో పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ బిసిబెల్లెబాత్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.